సార్ 'తలపతి విజయ్' సినిమా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. 'గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్' అని చెప్పేసి. హ్మ్. దీంట్లో 4 క్యారెక్టర్లుగా మొత్తం కొడుకు, తండ్రి, మనవడు అని చెప్పేసి ఒక 4 క్యారెక్టర్లు ఒకటే అంటే 'తలపతి విజయే' పోషిస్తున్నారు ఆ పాత్రని. సో దీని గురించి మీరేమంటారు సార్? ఈవెన్ మీరు ట్రైలర్ కూడా ఇందాక చూపించాను. యాక్చువల్‌గా ఈ డైరెక్టర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అబ్బాయి. గంగయామరన్ కొడుకు వెంకట్ ప్రభు అని. అతను యువన్ శంకర్ రాజా కజిన్స్. యువన్ శంకర్ రాజా ఇళరాజా కొడుకు. అతను వచ్చి గంగయామరన్ కొడుకు. అతను ఒకప్పుడు నట్టు ఫిల్మ్స్ బాగా చేశాడు. దాని తర్వాత కమర్షియల్‌కి కొంచెం భక్తి కమర్షియల్ చీలైపోయాడు. అటు ఇటు కాకుండా రెండుకి చెడ్డ రేవడ్ల కింద అయిపోయిన అబ్బాయి అతను. తర్వాత ఇప్పుడు చాలా కాలం తర్వాత వెయిట్ చేశాడు 4-5 సంవత్సరాలు విజయ్ డేట్ల కోసం. సో అలా చేయాలి పెద్ద స్టార్లు అంటేనే. ఇచ్చిన తర్వాత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎందుకు పెట్టినట్టు పేరు 4 క్యారెక్టర్లు చేయడం. 4 క్యారెక్టర్లు చేయడం 10 క్యారెక్టర్లు చేయడం కొత్త ఏం కదా. నాగేశ్వరరావు గారు చేశారు, అక్కడ శివాజీ గణేశన్ చేశాడు, కమల్ హాసన్ చేశాడు. అంచేత ఇవి ఇట్స్ నాట్ గ్రేట్ కానీ ఇతను కూడా ఒక నటుడిగా సంపూర్ణంగా ఒక పెద్ద మహానటుడు అనిపించుకోవాలంటే ఎక్కువ క్యారెక్టర్లు చేసిన సినిమా చేయడం అనేది ఒక ఫ్యాషన్, నాట్ ప్యాషన్. ఓకే, ఆ ఫ్యాషన్గా తన మీద నెత్తి మీద ఫెదర్ ఇన్ ద హ్యాట్ అంటారు ఆ విధంగా. తనకి విజయ్కి మంచి అవకాశంగా 4 క్యారెక్టర్లు కన్సీవ్ చేసి ఇచ్చుంటారు. గాడ్ ఫాదర్ లాగా ఫాదరు కొడుకు అనేది ఇచ్చుంటారు. ఐ డోంట్ లైక్ సచ్ స్టూపిడ్ వెంచర్స్. నాకు నా పర్సనల్గా ఆర్టిస్ట్ కొట్టుపోయారా, ఒక క్యారెక్టర్ చేయొచ్చు, ఇంకో క్యారెక్టర్ చేయొచ్చు, ఇంకోటి అలాగే కదా అమితాబ్ బచ్చన్ పెడతారు. ఒక క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్, ఒక క్యారెక్టర్ కమల్ హాసన్, అలా పెడితే నీకు పాన్ ఇండియా సినిమా మామూలుగానే అయిపోయినది. అన్నీ నేనే హేతను ఎన్టీ రామారావు గారులాగా దాని వేరే స్వర్గాలు అన్నీ ఆయనే. అవసరమైతే సోల్జర్ కూడా హేతాడు ఆయన. వీలైతే ద్రౌపది ఇవన్నీ కూడా హేతాడు అన్నమాట. అది చిరాకు నాకు అలాగే. ఆయన రామారావు గారికి ఒక్కడికి ఎక్సెప్షన్. ఎందుకంటే పౌరాణికంలో ఆ 3 క్యారెక్టర్లు చేయగలిగిన ఎస్వి రంగారావు తర్వాత ఆయనే. ఎస్వి రంగారావు గారి తర్వాత ఎస్వి రంగారావు గారు పోటీ పడి పెడతాను నేను అలా చేయాలని. దట్ ఈజ్ ఎస్వి రంగారావు. ఓకే, ఈరోజు భారతరత్న ఇవ్వాలంటే ఎస్వి రంగారావుకి ఇవ్వాలి. అసలు అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అలాగే ఇస్తే నేను చెప్పినంత మాత్రం మానరు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. సో పౌరాణికం అంటే అంత ఇంట్రెస్ట్గా చూపించేది ఎన్టీ రామారావు, తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబు కూడా. కాకపోతే బాలకృష్ణ బాగా చేయగలడు. వాళ్ళ నాన్నగారు పుణ్యకి పుచ్చుకున్న నటుడనే చెప్పాలి. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మంచి చెప్తాం, కొన్ని విషయాల్లో హాస్యాస్పదం చెప్తాం, కొన్ని విషయాల్లో అప్రిషియేట్ చేస్తాం. దట్ ఈస్ మై నేచర్. సో ఆ విధంగా మన విజయ్, దళపతి విజయ్ అతనికి 4 క్యారెక్టర్లు కన్సీవ్ చేసింది గంగయామరన్ కొడుకు వెంకట్ ప్రభు. అతని కజిన్ యువన్ శంకర్ రాజా. మళ్ళీ దాని తర్వాత చాలా కాలం తర్వాత పెద్ద సినిమా. మధ్యన అతను కూడా తగ్గిపోయి చాలా మంది వచ్చేసి అనిరుద్ధ్ అని కుర్రోడు చాలా మంది వచ్చేసారు. సో వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత అతనికి కొంచెం తగ్గింది. కాకపోతే యువన్ శంకర్ రాజా కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా కొడుకులో ఒక కొడుకు హిట్ అవ్వలేదు, కార్తీక్ రాజా. ఇంకొక అతను హిట్ అయ్యాడు, బయటకు వెళ్ళిపోయి ముస్లిం అయిపోయి ఇతను నాన్ సెన్స్ పనులు చేసాడు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసి నాకు ఇన్ఫాక్ట్ నాకు అంటగట్టాడు అతన్ని, నువ్వు తెలుగు తీసుకెళ్ళిపోయి ఎక్కడికి వస్తే చెప్పాను, అందరికి పరిచయం చేస్తాను చెప్పి. దాని తర్వాత మెల్లిగా అతనే పైకి వచ్చాడు. పిల్లలు కానీ తెలిసి నాకు ఇతను కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, పాపం భవతారని ఎట్లా భవతారని నా సినిమాలో పాడింది టైంలో. అన్ఫార్చునేట్లీ షీ డైడ్. సో వీళ్ళ కాంబినేషన్లో చేస్తుంది. ట్రయల్ చూపించే బాగానే ఉంది నాకు. ఏదో గ్రాఫిక్స్ ఎవడో అన్నాడు అలా లేదే, బాగుంది. విజయ్ లుక్స్ బ్యాక్ డైనమిక్స్కి చాలా బాగున్నాడు. చాలా ట్రయల్స్ నాకు బాగా నచ్చింది. మరి కాకపోతే తెలుగులో వీళ్ళు ఎవరో మైత్రి మూవీ షోలు కొనుక్కున్నట్టారు అని విన్నాను. కాబట్టి దానికి అక్కడ జరిగినంత పబ్లిసిటీ ఇక్కడ వెంటనే జరగలేదు. అది మరి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తా అంటే అది వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్గా థియేటర్స్ అకామిడేషన్ ఉంది వాళ్ళకి, వాళ్ళే థియేటర్స్ అకామిడేషన్లో వచ్చారు. ఇప్పుడు దిల్ రాజులాగా వాళ్ళు కూడా చాలా థియేటర్లు తీసుకున్నారు. మైత్రి మూవీస్ అనే ప్రొడ్యూసర్స్ బికమ్ థియేటర్ ఓనర్స్, రెంటింగ్ అవుట్ అనమాట. అంటే థియేటర్లు ప్రాబ్లం ఉండకూడదు. ఏదో చిన్న నాని సినిమాని ఆ టైంలో ఎత్తేస్తారు. ఇవాళకు చాలా థియేటర్లు వెకేట్ చేస్తారు, సూపర్ హిట్ కాదు కాబట్టి. ఆ సినిమా ఏది చేసాడు కదా నాని, అది డివైడ్ టాక్ వచ్చింది. ఏంటిది సరిపోదా శనివారం అంటే నీకు ఈ థియేటర్లు సరిపోతాయని లాగేస్తారు బయటికి. మనం అందరిని ఎగతాళి చేస్తాం కాబట్టి చేసాం. టైటిల్ ఎట్ అలాగుంది, సరిపోదా శనివారమా, కొంచెం ఆదివారం సోమవారం కూడా తీసుకో అన్నట్టుగా ఉంది నాకు. అది ఇంకే టైటిల్ లేవు, అదో వెరైటీ. అంటే శనివారం 3 వస్తుంది అనమాట అందరిని కొట్టడానికి.
నేను చదివింది మట్టుకో. సో ఏదో చేశారనుకోండి, అతని సినిమాలన్నీ అంతే. ఎవడో చాలా బాగా రాశాడు. నీ ఏంటి ఈ సినిమాలు ఎలా ఉంటాయి నీ అని రాశాడు నానేని. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన సినిమాలా ఉంటాయన్నట్టు చెప్పాడు. ఎవరు సార్? ఎవడో ఒకటి రాశాడు రివ్యూలో. ఏంటి సినిమాలన్నీ ఎలా ఉంటాయి నాని, ఇటు పెద్దదే కాదు ఇటు చిన్నదే కాదు, ఆ టైంలో ఇది వర్కౌట్ అయ్యే టైటిల్ కాదు, వర్కౌట్ అవ్వని టైటిల్ కాదు, ఆ టైంలో చెప్పాడు. నిజం కూడా అంతే. అతను కొంచెం మారాలి, ఇప్పుడు ఇంకొక వెరైటీకి వెళ్ళాలి. సో అదే నేను విన్నది కూడా వెంటనే చెప్పేసాను. ఆ సినిమాని లాగేస్తారు కొన్ని థియేటర్లను, దీన్ని అకామిడేట్ చేస్తాడు. పెద్ద సినిమా కింద లెక్క 20 పైనే 22, 23 కొన్నారట. ఎంతవరకు నిజం? క్రోర్స్ విజయ్ సినిమా. విజయ్ సినిమాకి కొంచెం పెద్ద రేటే అది. ఇక్కడ విజయ్కి పెద్ద మార్కెట్ లేదు ఇక్కడ. దిల్ రాజే ట్రై చేశాడు డైరెక్ట్ సినిమా లాగా పోయినసారి, అది ఎవడో వంశీ అన్నామని పెట్టుకుని. సో అంచేత అది అతనికి లాస్ ఏం కాదు, వర్కౌట్ అయిపోయినట్టు ఉంది ఒక లెవెల్కి. సో ఇది మైత్రి వాళ్ళు ఇప్పుడు ఒక విధంగా ప్రొఫెషనల్ గా దిల్ రాజుకి రైవలరీస్, పర్సనల్లా కాదు, బిజినెస్ సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు థియేటర్లో చేయటం అనేది దిల్ రాజు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ జాబితాలోకి వీళ్ళు కూడా వచ్చారనమాట. మైత్రి మూవీస్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు. వాళ్ళకి ఏ తారతమ్యం లేకుండా ఎవడి మార్కెట్లో ఉంటే వాళ్ళకి చిన్న పెద్ద కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నారు. అని చెప్పి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ లైక్ దిల్ రాజే. సో ఈ సినిమాని కొంచెం హై లెవెల్లో రిలీజ్ చేసే ముందు ఇంకొంచెం పబ్లిసిటీ చేయవలసిందేమో అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు అనమాట. అది ఎంతవరకు ఉండదో తెలియదు కానీ, బట్ విజయ్ లుక్స్ గుడ్. పేరు కూడా బాగానే ఉంది. కానీ దీని దగ్గరలో ఇంకో పేరు వచ్చింది కదా, అదేదో మలయాళ సినిమా గోట్ లైఫ్, ఏదో అడుగు తినే సినిమా టైప్ లో పోస్టర్ పెట్టారు కదా, ఎడారిలో ఉండిపోతాడు అని చెప్పి. అబ్బాయి పృథ్వీరాజ్ సుకుమార్ గారు అబ్బాయి, అతను ఆయన వాళ్ళ ఫాదర్ యాక్టర్, మంచి యాక్టర్, అన్నగాడు బయట కూడా. సో నాకు ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యాను. అది గోట్ లైఫ్, ఇది గోట్. ఈ గోట్ ఎబ్రివేషన్ చూస్తే నవ్వు వచ్చింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఏదో బెటర్ కదా, ఏదో ఉండాలి పెట్టారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ విష్ వెంకట్ ప్రభు అట్లీస్ట్ వెంకట్ ప్రభు కోసం ఆడాలి. ట్రైలర్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. నువ్వు ముందు దానికి బిల్డప్ ఇచ్చి గ్రాఫిక్స్ అయ్యి బాగోలేమంటారండి అన్నారు. నాకు అలాగ అనిపించలేదు. నీట్ గా ఉంది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటేనే బాగోదు. గ్రాఫిక్స్ అంటే ఏంటి, సింథటిక్ గా ఉంటుంది. నీకు అర్థమైంది. ఇప్పుడు సింథటిక్ ఫీల్ రాకూడదు. మటన్ చెప్పేసి ఏదో ఉంటారు, మీల్ ఏదో అంటారు కదా, నాకు దాన్ని చూస్తే చిరాకు. నాకు అది ఎవరైనా ఇంట్లో పక్షులు పెడతా ఉంటారు కదా, మటన్ బదులు పెడతా ఉంటారు కదా, అది మీల్ మేకర్ తననిపిస్తుంది అసలు. అలాగా సింథటిక్ అంటే ఏంటి, మాట్లాడితే ఎలాగైతే అలా కార్లు ఎగిరిపోవడాలు అలా బాగానే ఉంది. విమర్శ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, మన్మడుగా చేశారు అంటే గ్రాండ్ సన్ గా, అది సీజీ చేశారు సార్. ఆ సీజీ అంత బాగా సీజీలో ఏ చేశారు అటువంటి ఆయన చూడలేదు, అది కనపడదు నాకు. అటువంటి ఏమన్నా చీదేస్తూ సినిమా పోవడానికి పంచపక్షాలు అన్న పరవణాలతో అన్నం పెట్టి లాస్ట్ లో ఆకు చివర ఉమ్మొస్తే ఎలా ఉంటది, అలాంటిది ఏమైనా చేస్తేనే చెప్పలేను. అది నాకు చూపించలేదు. నాకు నువ్వు చూపించిన వరకు నాకు బాగుంది, అన్ని బాగుంటాయి. ఇటువంటి ఏదో పని చేస్తారు మళ్ళీ. నువ్వు తింటావా, కూర్చుందంటావు లడ్డు గిడ్డ మొత్తం 50 రకాలు పెట్టి దాన్నే అంటారు పంచపక్ష పరమాణాలతో అన్నం పెట్టి ఆకు చివరి ఉమ్ము ఇటువంటి. అలా ఏదో పని అది చేసి ఉంటారు పోద్దప్పుడు. అది నాకు తెలియదు. మరి ఇప్పటి వరకు చూసినంత వరకు నాకు బాగా నచ్చింది. ఐఎమ్ ట్రైంగ్ టు అబౌట్ టు విష్ వెంకట్ ప్రభు అండ్ యువన్ శంకర్ రాజా, విజయ్ ఆఫ్ కోర్స్. వీళ్ళు ముగ్గురు ఒకే ఏజో తెలుసు నాకు. విజయ్ కొంచెం 2-3 సంవత్సరాలు పెద్దోడు కానీ తెలుసు, 11-12 ఏళ్ళ నుంచి. మిగతా వాళ్ళు అందరూ కూడా ఇంకా కుర్రోళ్ళు. యువన్ అయితే ఇంకా బాగా చిన్న కుర్రోడు. వెంకట ప్రభు కూడా అంతే, మంచోడు అతను. యాక్చువల్గా వెంకట ప్రభు ఇస్ నైస్ ఫెలో. అతను కొంచెం విషయం ఉన్న డైరెక్టర్ అతను. యాక్చువల్గా మధ్యలో ఏదో వస్తుంది, ఇటువంటి ఎదో పనులు చేస్తే మళ్ళీ ఆయన ఏమన్నా మళ్ళీ మనవాడు అవసరం. అది 3 సార్లు అంటే కమలాసన్ మూడు చేశాడు, నేను కూడా ఎక్కువ చేస్తానే ఉంటాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? అది ఆ సునకానందంతో చేసిన అటువంటిప్పుడు ఏ చేస్తే బట్టి చిరాకు వచ్చేది జనాలకి. అంటే ఇంతకు ముందు చిరంజీవిది చేశారు ఆచార్యలో, అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్ కల్కిలో అమితాబ్ బచ్చన్ కూడా ఏ లాగా చేశారు. అది దానికి కూడా విమర్శలు వచ్చినాయి, అంటే అంత సూట్ అవ్వలేదు, దాని వల్లనే కొంచెం. అంటే ఇప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే సాంగ్ ఫుల్ గా చేస్తున్నారు. అదేంటే ఆ లిప్ మూమెంట్ గా తేడా వచ్చేస్తుంది. అది అంత అవసరం. నేను ఏ దెబ్బ యాక్చువల్ గా న్యాచురల్ గానే ఏ కూడా విజయ్ యాక్ట్ చేయాలి. అండర్స్టాండ్, చేసిన దాన్ని మారుస్తారు అని. రామారావు గారి సాంగ్ ఉందనుకోండి, రామారావు గారిని యంగ్ గా చేయొచ్చు. ఓకే,
అది ఎక్కువ లిప్ ఉన్నట్టు ఉండకుండా ఉంటే బాగుంటుంది. లిప్ ఎక్కడ దొరికిపోతారు. లిప్ సింక్ కాదు, అవును అవ్వదు. నాన్ సింక్ వస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఏమో బాగా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే కూడా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడో ఒక టెక్నిక్ లో చేశారు, డ్రాగన్ హార్ట్ అని. పెద్ద డ్రాగన్ మాట్లాడుతూ ఉంటది ఓనర్ తోటి కిందకి. ఎవరైతే మాట్లాడతారో అది వేరే సాఫ్ట్వేర్. అది ఎవరైతే మాట్లాడతారో డబ్బింగ్ లో వాళ్ళ పెద్దోళ్ళే. హాలీవుడ్ లో నేమ్స్ కావాలి కదా. ఆ మాట్లాడేవాడు చాలా పెద్దోడు అనుకోండి, మెల్ గిబ్సన్ లాంటి ఎవడో మాట్లాడితే ఇతను మాట్లాడినప్పుడు ఈ ముఖ కవళికలు ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్ తీసుకుంటది. సేమ్ ముఖ కవళికలు ఆ డ్రాగన్ హార్ట్ ఉంటుంది పాము దానికి. మిస్టర్ చిరంజీవి అన్నాడు ఇంకో అలా వస్తుంది అనమాట. ఓకే, ఇంకా దట్ టెక్నిక్ వాస్ బెటర్. అప్పుడు ఇంకా ఏ లేదు. అదే ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మరీ రెచ్చిపోతున్నారు. ఈ అమ్మాయిల ఫోటో లేదు చూడలేకపోతున్నాం, దరిద్రంగా ఉంటుంది. అది అందం కాదు, సంపులతోటి పెట్టేస్తూ ఉంటాడు అనమాట. నేను ఒక అమ్మాయి పెట్టాను, నువ్వు మళ్ళీ ఎలా పెడితే అసలు మళ్ళీ నీతో నేను అసలు మహాడిని. అది ఎవరో రేష్మి షిండే అమ్మాయి పేరు. నువ్వు ఒరిజినల్గానే మోడల్, నీకేంటి కర్మని. అప్పుడు నిజంగా ఒరిజినల్ పెట్టడం మొదలు పెట్టింది అర్థం. అమ్మాయికి సీట్ పెరిగిపోయింది, పెళ్లి అయిపోయింది అనమాట. దాన్ని చాలా నాజుగా చూపిస్తుంది. అది అసలు విషయం. ఇప్పుడు అలా చేయడం వల్ల నీకేం కావాలి? ఎక్కువ మంది జనం కావాలా? ఫాలోవర్స్ కావాలా? సినిమాలు కావాలా? నేను అదే అడిగాను యాక్చువల్గా. అవి పుట్టుంటే పోస్ట్లో మెసేజ్లో పెట్టాను. అది ఉండే అమ్మాయి రెస్పాండ్ లైక్ చేస్తున్నానని. షీ కేమ్ టు ద లైన్ అనమాట. యూ లుక్ వెరీ ప్రెటీ, వెరీ నైస్. వై ఆర్ యూ గోయింగ్ ఫర్ ఏఐ? సరిగ్గా వస్తుంది ఏఐ. 10 సంవత్సరాలు కిందకి వచ్చినంత మాత్రం ఏం కావాలి నీకు? సినిమా కావాలా? అయితే వచ్చిన తర్వాత దరిద్రంగా ఉన్నవాడని ఎవడాడు? ఉండదు అలాగా. అమ్మాయి చాలా బాగుంటుంది. సో బట్ స్టిల్ షీఈ్ వెరీ ప్రిటీ. ఇలా చేయటం వల్ల ఇది తెలిసిపోయింది నాకు. మేబీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత షీఈస్ పుట్ ఆన్ వెయిట్, లూజ్ అంటూ ఉంటాను ఎప్పుడన్నా పెట్టినప్పుడు, లూజ్ వెయిట్ అని. సో ఏ చేస్తే అందరూ లైక్ చేయకపోవచ్చు. అదే మేజర్ కారణం అవ్వచ్చు సినిమా ఫెయిల్యూర్ అవడానికి, ఆకుచీర రౌములాగా. సో అది తప్పితే నాకు మట్టుకు బాగానే నచ్చింది. నేను చూసింది 2-3 క్యారెక్టర్లే. కార్లు ఫాలోయింగ్ అంతా బాగుంది. అంతా ఐ లైక్ ద ట్రైలర్. ఇక్కడ కొన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. మర్చిపోయాను, కొన్న వాళ్ళు ఎలా కొన్నారంటే నేను విన్నది ఏంటంటే రిటర్నబుల్ అడ్వాన్స్, డైరెక్ట్ అవుట్ రైట్ కాదు. రిటర్నబుల్ అడ్వాన్స్ అంటే ఒక 20 కోట్లు 2 కోట్లు ఇచ్చారు అనుకో, ఇచ్చిన తర్వాత కలెక్ట్ చేయకపోతే డబ్బులు ఇవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ రిటర్నబుల్ అడ్వాన్స్. అడ్వాన్స్ తో రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కొన్నదానికంటే ఎక్కువ వస్తే అందులో వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. డైరెక్ట్ గా మేము కొనేసుకుంటాం, ఇంకో 2 కోట్లు ఇచ్చి అనొచ్చు. వచ్చిన నేను ఇచ్చిన డబ్బు కాకుండా వచ్చిన డబ్బులో 50%, 40-50 అలా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళకి రైట్ నా డబ్బులు కావాలి కాబట్టి అడుగుతారు. రిలీజ్ చేసే ముందు తెలుగు నుంచి ఒక 20 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది ఇస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి రిటర్న్డ్. ఇట్స్ కాల్డ్ రిటర్నబుల్ అడ్వాన్స్ అని ఒకటి ఉంటుంది, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అని ఒకటి ఉంటుంది. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అన్నప్పుడు ఎంత ఇస్తారు? 15 ఇస్తారు. ఇట్టైనా ఫట్టైనా అంత నీ కర్మ అది. సాధారణంగా ఇటువంటి సినిమాలకి రిటర్నబుల్ ఇస్తారు. వాళ్ళు కూడా ఎక్కడికి పారిపోయి టైప్ ఏం కాదు. ఘోరి అన్నాడు, టీ నగర్ లోనే ఉంది అతని ఇల్లు, వాళ్ళు తీసినట్టున్నారు సినిమాని. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు అండ్ తమిళ. తమిళ డెఫినెట్ గా అయితే ఇక్కడ కూడా అవుద్ది. ఇక్కడ యాక్చువల్గా అయితే విజయ్కి పెద్ద మార్కెట్ లేదు సూర్యలాగా,